హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూసారు కదా, చూడండి. ఇక మొక్కజొన్నకైతే నీళ్ళు పెట్టడానికైతే వచ్చినాం అనమాట. నీళ్ళు అయితే రావట్లేదంట, కాలువ బంద్ అయింది, తక్కువగా వస్తున్నాయి తూములో కానీ తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మరి నీళ్ళు అయితే పెట్టాలి. ఈ తడి ఇంకో తడి అయితే ఇంకా మొక్కజొన్నకి నీళ్ళు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంకా మొక్కజొన్నకి నీళ్ళు పెట్టడం అయితే అయిపోద్ది అనుకునే లోపల కాలువ అయితే బంద్ అయింది. ఇంక మరి కాలువ రాకపోతే నీళ్ళు ఎట్ట ఫ్రెండ్స్? మరి మొక్కజొన్నకి అయితే నీళ్ళు అయితే 2 తళ్ళు అవసరం. ఈ తడి ఇంకొక తడి 2 తళ్ళు అయితే అవసరం అనమాట కంపల్సరీగా. కాలువ అయితే బంద్ అయిందనమాట. ఇక కొన్ని వస్తున్నాయంటే ఇక కొన్ని మలపటానికి అయితే పోతున్నాము. ఇప్పుడు మొక్కజొన్నకి అయితే నీళ్ళు పెట్టడానికి వచ్చినాం ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు ఫ్రెండ్స్? నేనైతే ముద్దపప్పు మామిడికాయ పచ్చడి అయితే తీసుకొచ్చాను చేనుకైతే. ఇంకా తినలేదు, నీళ్ళు అయితే పెట్టి ఇంకా అయినా కాకపోయినా ఆకలి అయినప్పుడు తింటామే. ఇక నీళ్ళు మంచిగా వస్తే మటుకి తొందరగా అయిపోద్ది అనుకున్నాము. నీళ్ళు రావట్లే కదా, ఇక లేట్ పట్టిద్ది అనమాట నీళ్ళు పెట్టేసరికి. మరి మీ సైడ్ మొక్కజొన్న ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, మొక్కజొన్నలు అయితే బెటర్నే ఉన్నాయి. ఇంకా కోతుల బాధ ఒకటి, ఇంక ఈ 2 తళ్ళు అయితే ఇంకా మొక్కజొన్నలో కంప్లీట్ అయిపోద్ది అనమాట పని అయితే. ఓకేనా ఫ్రెండ్స్? మరి మొక్కజొన్న అయితే ఇలా ఉంది. ఇది మొక్కజొన్న అయితే ఇంకా ఈ 2 వారాలలో తీసేస్తాం అనమాట. ఇరవటానికైతే తొందరగా డేట్ అయితే 30వ తారీఖు ఇచ్చారు. ఇంకా మొక్కజొన్న అయితే ఇరవటానికైతే వస్తుంది కానీ నీళ్ళు అయితే లేవు అనమాట. నీళ్ళు అయితే పెట్టాలి. 2 తళ్ళు అయితే కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా మరి? బాయ్ అందరికీ.